పాంబన్ వంతెన నిర్మాణంలో విజయనగరం జిల్లా భూపాలపురం గ్రామానికి చెందిన యువకుడు నడుపూరు వెంకట చక్రాధర్ భాగమయ్యాడు. తమిళనాడులో నిర్మించిన బ్రిడ్జ్కు ఇంజనీర్గా పనిచేశాడు. వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించగా ఇది దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన అని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా యువకుడి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం కావటం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. నవోదయ స్కూల్లోనూ చదువుకున్నాడండి. ఆ తర్వాత మళ్ళీ పై స్కూల్లో చదివి అలా స్వతంత్ర కృషితో బాగా ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఇలా జాతికి మరి అంకితం చేసినటువంటి వీళ్ళ పంబన్ బ్రిడ్జిలో ఒక భాగమైనందుకు చాలా గౌరవంగా చాలా సగర్వంగా ఉన్నాం సార్. వారి అబ్బాయి ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మేము నివసించినటువంటి మేము పుట్టినటువంటి గ్రామానికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, మరి ఈ దేశానికి మంచి పేరు వచ్చింది కాబట్టి మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మీకు మన గవర్నమెంట్ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి, మరి సంబంధించినటువంటి మినిస్టర్లకి, మీ అందరికీ కూడా మేము సదా కృతజ్ఞులై ఉన్నాం. ఇంకా మాకు ప్రోత్సాహించి మా అబ్బాయిని ఇంకా ఉన్నతమైన చక్రాలకి మరి తీసుకెళ్ళే అవకాశం మీరే కల్పించాలని మేము కృతజ్ఞతలు